అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? కాపాడుకోవాలి. భగవంతుడు మనకిచ్చిన అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన భగవంతుడిని కోరినప్పుడు, ఏదైనా విషయాన్ని మనం తలంచుకున్నప్పుడు మన దగ్గరికి రావడం చాలా ఈజీగా వస్తది. ఈజీగా వచ్చిన దాన్ని కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అలా కాపాడుకున్నట్లయితే తిరుగుండదు. రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలి. ఆస్తుల్ని కాపాడుకోవాలి. మన యొక్క చుట్టూ ఉన్న బంధుత్వాల్ని, బాంధవ్యాలను కూడా కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నట్లయితే మన జీవితం చాలా బావుంటది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన జీవితాలు చాలా చిన్న విషయంలో మనం డిస్టర్బెన్స్ అయిపోతా ఉంటాం. ఇదే కదా సింపుల్‌గా అనుకుంటాం. కానీ భగవంతుడి నుంచి పొందుకోవడం ఎంత సులువో, మనం కాపాడుకోవడం కూడా అంత కష్టమైందని మనం చాలా జాగ్రత్తగా ఉండి, ఆ కష్టమైన దాన్ని కష్టం అనుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుండా ఉండాలి. చాలామంది తెలియక నిర్లక్ష్యంగా ఉంటూ చాలా విషయాలు వాటిని చేజార్చుకున్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మైండ్ ఫుల్‌గా ఉండాలి. అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తా ఉండాలి. అంటే వేరే వేరే విషయాలు కాకుండా అంటే అన్‌వాంటెడ్ విషయాలు కాకోకుండా అసలు లైఫ్ ఏంటి? మన రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళమై ఉంటాము. అందరము చాలా జాగ్రత్తగా భగవంతుడు మనకిచ్చిన ప్రతీది కూడా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.